अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, आपका खैर मकदम है लाइव स्टूडियो तहलका न्यूज़ 7 रियासत तेलंगाना इंडिया में, और मैं हूं आपका मेज़बान रशीद आलम अल हफीज़ी। आज कामारेड्डी जिले में मरकजी हुकूमत के खिलाफ डीजल पेट्रोल की कीमतों में इजाफा पर कांग्रेस पार्टी के भारत बंद पर मुकामी कायदीन ने बस स्टैंड कामारेड्डी के रूबरू रास्ता रोको एहतजाज किया और मरकजी हुकूमत व पीएम मोदी के फैसले के खिलाफ नारेबाजी की। इस एहतजाज में सैकड़ों कांग्रेसी कारकुनों ने शिरकत की। कामारेड्डी में बंद मुकम्मल और कामयाब रहा, जबकि जगह जगह इक्का दुक्का दुकानात खुले रहे। इस मौके पर छोटे कारोबार व दीगर दुकानात को बंद करने पर पुलिस ने वेणुगोपाल गौड़, कैलाश श्रीनिवास, कन्हैया, पिल्ली मल्लेश, गंगाधर एन, अशोक, राजू व दीगर को गिरफ्तार करके पुलिस स्टेशन मुंतकिल कर दिया। इस मौके पर जुलूस और बाइक रैली भी निकाली गई। ये है रिपोर्ट मोहम्मद फेरोज के साथ कामारेड्डी तहलका न्यूज़ 7। అంతేకాకుండా అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ కూడా మరి ఇక్కడ వివిధ పన్నుల రూపేణ రేటును ఏమాత్రం తగ్గించకుండా ఒకే విధంగా పెంచుకుంటూ పోతున్నారు। మరి ఇదే విధంగా కొనసాగితే అతి త్వరలో 100 రూపాయలు డీజిల్, 150 రూపాయలు పెట్రోల్ కూడా అయ్యే పరిస్థితి ఉంటుంది। ఇది కేవలం కొంతమంది వాహనదారులకే కాకుండా ఈ సామాన్య జనం వాడుకునే ఆటోలు కానీ, ట్రాక్టర్లు కానీ, బస్సు రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి మరి సామాన్య ప్రజల మీద భారాన్ని తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం। కాంగ్రెస్ పార్టీ తరఫున భారత్ బంద్ పిలుపునిచ్చిండ్రు। మరి ఈ రోజు డీజిల్ ధరలు కానీ, గ్యాస్ ధర కానీ, పెట్రోల్ ధర కానీ మరి 40 రూపాయలు 48 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈ రోజు 80 రూపాయల వరకు తీసుకురావడం జరిగింది। మరి డీజిల్ రేటు పెట్రోల్ ధర 86 రూపాయలు కావడం జరిగింది। మరి డీజిల్ ధర 80 రూపాయలు కావడం జరిగింది। మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1 రూపాయి పెంచినందుకు ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులు రోడ్లపైకి బండ్లను తీసుకొని వచ్చిన నాయకులు మరి ఈ రోజు 36 రూపాయలు పెరిగితే కూడా మరి సోయి లేదా, మరి ఇప్పటి వరకు కూడా ఈ టీఆర్ఎస్ నాయకులకు బుద్ధి లేకపోతే కనిపిస్తలేదా పెరిగిన రేట్లు? మరి ఇప్పటికైనా అందరూ వామపక్షాలతోటి టీఆర్ఎస్ కూడా వచ్చి మాతో పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజు ఏదైతే డీజిల్ ధర, పెట్రోల్ ధర పెరిగిన పైన ప్రతి ఒక్కరు సంఘీభావం చెప్తూ